వెల్కమ్ టు మాడీ టాక్స్. ఈ రోజు నేను మీషోలో తీసుకున్న 3 సారీస్, దానికి మ్యాచింగ్ తీసుకున్న 3 రెడీమేడ్ బ్లౌజెస్ గురించి చూపించబోతున్నాను. బిలో 500. ఫస్ట్ నేను చూపించబోయే సారీ ఏంటంటే 1 month బ్యాక్ వరకు చాలా ట్రెండింగ్లో ఉన్న సారీ, 4 కలర్స్ కలిపి ఉన్న సారీ. ప్రైస్ బట్టించి వర్తబుల్ అనిపించింది. నేను ఇది 332 రూపీస్కి తీసుకున్నాను. అకార్డింగ్ టు ప్రైస్ ఓకే, వర్తబుల్ అనిపించింది. బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. నేను దీనికోసం తీసుకున్న రెడీమేడ్ బ్లౌజ్ ఇది నేను 262 రూపీస్కి తీసుకున్నాను. స్ట్రెచబుల్ కూడా, స్ట్రెచబుల్ బ్లౌజ్. $262కి స్ట్రెచబుల్, కంఫర్ట్గా ఉంటుంది, బాగుంది అనిపించింది. యాక్చువల్గా ఈ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు నాకు మీషోలో ఏది కనిపించలేదు. చాలా ట్రై చేశాను, వచ్చినవన్నీ చాలా లైట్ కలర్స్ వచ్చాయి. బట్ ఇది ఓకే, మేనేజబుల్ అనిపించింది బ్లౌజ్ దీనికి. సో నేను చూపించబోయే సెకండ్ శారీ ఈ సారీ నేను 390 రూపీస్కి తీసుకున్నాను. నాకు దీని కలర్ కానీ దీని స్ట్రక్చర్ తర్వాత బార్డర్ ఇవన్నీ బాగా లైక్ అయింది, చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా నాకు శారీస్కి ఇచ్చే బ్లౌజెస్ స్టిచ్ చేయించుకునే కన్నా కొంచెం యూనిక్గా ఉండేది ఇష్టం. సో నేను దీనికోసం రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది కూడా మీషోలోనే. ఇది నాకు 199 రూపీస్కి తీసుకున్నాను. 199 పడ్డది. ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు విత్ నెట్. ఫ్రంట్ హుక్స్ వచ్చినాయి, థ్రెడ్స్ కూడా ఇచ్చాడు. సో దీని కాంబినేషన్ నాకు బాగుంటుంది అనిపించింది. అంటే ఒక డార్క్ కలర్ సారీకి మనం లైట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటే సారీ అనేది కొంచెం లుక్ అంటే అట్రాక్ట్ అవుతాం బాగా. సో ఇది నా సెకండ్ సారీ. సో థర్డ్ సారీ వచ్చేసి బ్లాక్ కలర్. ఇది నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్న సారీ. ఈ సారీ వచ్చేసి 441 రూపీస్కి తీసుకున్నాను. సారీ అంతా ప్లెయిన్గానే ఉంటుంది. బార్డర్ వచ్చేసి నేను ఈ సారీకి రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను, అది కూడా బ్లాకే. ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను. ఇది నాకు 158 రూపీస్ పడింది. కానీ ఇది ఫ్రీ డెలివరీది కాదు, దీనికి డెలివరీ ఛార్జెస్ పడ్డాయి. 66 రూపీస్ డెలివరీ ఛార్జ్ తీసుకున్నాడు. ఇది కూడా చాలా స్ట్రెచబుల్, బాగుంది. నేను ఫస్ట్ చూపించింది ఇది సేమ్ క్లాత్, అంటే ఫస్ట్ చూపించిన బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇది రెండు సేమ్ క్లాత్ ఒకటే, రెండు స్ట్రెచబులే. ఇది షార్ట్ హ్యాండ్స్, బ్లాక్ ది ఫుల్ హ్యాండ్స్. దీనికి మనకి తాళ్ళు కూడా ఇచ్చాడు, వెనక్కి థ్రెడ్స్ ఇచ్చాడు. దీనికి కలలేదు. ఇదైతే వర్తబుల్ అనిపించింది. నేను తీసుకున్న శారీస్లో నేను తీసుకున్న బ్లౌజెస్ అఫోర్డబుల్ ఉంటుంది, నా వరకు చాలా అఫోర్డబుల్ అనిపిస్తుంది. సో ఈరోజు నా అవుట్ఫిట్కి వస్తే ఈ సారీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఈ సారీ వచ్చేసి నాకు 441 రూపీస్ పడింది. అండ్ ఈ జ్యువెలరీ కూడా నేను అందులోనే తీసుకున్నాను. ఇది నాకు 174 రూపీస్ పడింది. సో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా నేను ఫోటోతో పాటు కోడ్ కూడా మెన్షన్ చేశాను. సో ప్లీజ్ గో అండ్ చెక్. ఇలాంటివి ఇంకా చూడాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.